నేను త్రివిక్రమ్ సినిమాకి వెళ్తున్నానంటే ఐ గో ఫర్ డైలాగ్స్. నేను సింహం అంటున్నాబ్బా, అది గడ్డం గీసుకోలేదు, మేము గీసుకోగలం, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ద ఓజీ పవర్ హౌస్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ పూరి జగన్నాథ్. బద్రీనాథ్, చంటిగాడు, పండుగాడు, బుజ్జిగాడు. పేరు వెనకాల గాడు గీడు సినిమా లాగించగలడా అని చెప్పి క్వశ్చన్ వేసాడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ రమణగాడు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే రావణగాడు. పూరి జగన్నాథ్ చేతిలో పడిన ఒక హీరో బయటికి వచ్చాక వేరేలా ఉంటాడు. అంటే క్యారెక్టరైజేషన్తో సినిమా నడిపించడం ఆఫ్ కోర్స్ పూరి జగన్నాథ్ కెన్ డూ ఇట్. అదే నువ్వు త్రివిక్రమ్ క్యారెక్టరైజేషన్. త్రివిక్రమ్ ఏంటంటే దెబ్బ తగిలాక మందు రాస్తాడు. మనోడు ఏంటంటే ముందే బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ వేసుకెళ్ళి కొట్టేసి వచ్చేస్తాడు పూరి జగన్నాథ్. ఏడు కేటగిరీలు ఉన్నాయి. ఎవడరా గెలిచేది చెప్పండి. ఇప్పుడు నువ్వు చిత్రాలు సరిపడి జనాలు పాడుకుంటారా, సిలక సితరాంగి సిలక పాడుకుంటారా, నువ్వే ఆలోచించు. ఏమన్నా చెప్పరా, ఆ వైబ్ పల్స్ వేరుంటుందిరా పూరి పాటల్లో. చేతిలో ఉండే వేరే మాధ్యమాలు పక్కన పెట్టి, వేరే వ్యసనాలన్నీ పక్కన పెట్టి కొంచెం పెన్ అనేది గట్టిగా పట్టుకుని రాస్తే త్రివిక్రమ్ కాదు కదా, రాజమౌళి, సుకుమార్ కూడా తలెత్తి చూస్తారు ఇలా. మై స్టాండ్ స్టిల్ త్రివిక్ ఎనీ డే. ఈ నాస్టాల్జియాల్లో బతికేసి వాళ్ళ గురించి వాళ్ళు అప్పుడు ఇలా ఇప్పుడు అలా అనే దాని మీద ఎక్కువసేపు స్పెండ్ చేయకుండా ఇప్పుడేంటి ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. హలో గైస్, దిస్ ఇస్ టీమ్ విశ్లేషకులు బ్యాక్ విత్ అనదర్ ఎపిసోడ్. నా పేరు శ్రీకర్, వీడి పేరు శంకర్. గుర్తు పెట్టుకుని కామెంట్స్లో మెన్షన్ చేయండి, ఎందుకంటే చాలా అపోజింగ్ వ్యూ పాయింట్స్, పర్స్పెక్టివ్స్ ఉంటాయి. అభిప్రాయాలతో అంగీకరించకపోయినా ఫీల్ ఫ్రీ టు వాయిస్ ఇట్ అవుట్ కామెంట్స్లో. ఆన్ దట్ నోట్, ఈ డిబేట్ని స్టార్ట్ చేయబోతున్నాము. చాలా కేటగిరీస్ బై కేటగిరీస్ వెళ్దాము అండ్ ఒక్కొక్క దాంట్లో నా పాయింట్లు వాడి పాయింట్లు శుభ్రంగా విని మీ ఒపీనియన్స్ ఏంటో కూడా షేర్ చేయండి. ఆన్ దట్ నోట్, కికింగ్ ఆఫ్, మావాడు వాడి టాపిక్ తోటి స్టార్ట్ చేస్తాడు. దానికి నేను అపోజింగ్ పాయింట్లు ఇస్తానన్నమాట. నేను త్రివిక్రమ్ సినిమాకి వెళ్తున్నానంటే ఐ గో ఫర్ డైలాగ్స్. సినిమాలో కథే ఉంది, ఎవరు చేస్తున్నారు ఇవన్నీ పక్కన పెడితే త్రివిక్రమ్ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ బ్రాండ్ అండ్ హిస్ డైలాగ్స్ ఆర్ ఇట్ సెల్ఫ్ బ్రాండ్ అనమాట నాకు. సో సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా డైలాగ్స్ విషయంలో త్రివిక్రమ్ని కొట్టే ఛాన్సే లేదు. నువ్వు పూరి జగన్నాథ్ ఫ్లాప్ సినిమాలు తీసుకో, యూ కాంట్ ఈవెన్ స్టాండ్ హాఫ్ అన్ అవర్. అదే నువ్వు త్రివిక్రమ్ హట్టర్ ఫ్లాప్ సినిమా గుంటూరు గారని తీసుకో, లేకపోతే యావరేజ్గా ఆడిన ఆ సినిమా తీసుకో, అలా కూడా గోల్డ్ దొరుకుతుంది డైలాగ్స్ విషయంలో. యూ కాంట్ బీట్ త్రివిక్రమ్ ఇన్ డైలాగ్స్ ఈవెన్ ఇన్ హిస్ వర్స్ట్ మూవీస్. ఒప్పుకుంటాను రా, త్రివిక్రమ్ పంచులు బాగుంటాయి, త్రివిక్రమ్ డైలాగులు బాగుంటాయి, రిలేటబిలిటీ ఉంటుంది, ఇవన్నీ కాదనట్లా. కాకపోతే క్లుప్తంగా ఎదుటోడి చంప పగిలిపోయేలాగా దాంట్లో ఒక మాసీ ఎలిమెంటు, ఎలివేషన్ ఎలిమెంటు, హైప్ ఎలిమెంటు కూడా యాడ్ చేసి ఇలాంటి క్యారెక్టర్లు, ఇలాంటి డైలాగులు మన జీవితంలో మనంతటి మనం మాట్లాడలేము అనే ఒక జోన్లో పూరి జగన్నాథ్ డైలాగులు ఉంటాయి. ఇప్పుడు త్రివిక్రమ్ డైలాగులు అంటే త్రివిక్రమ్ లాగా మన చుట్టుపక్కల చాలామంది మాట్లాడతారు. అదే మనం థియేటర్లో చూసేసరికి మనకి మంచి రెజొనెన్స్ ఉంటుంది, మంచి ఫీల్ గుడ్, మంచి బాగుంది, ఐ క్రేజీ త్రివిక్రమ్ అనుకుంటాం. కానీ పూరి డైలాగులు ఐకానిక్ రా. నువ్వు పండుగాడు, బుజ్జిగాడు, ఇంకా రవితేజ, అందరికీ బద్రి, ఎవడన్నా ఎక్స్పెక్ట్ చేస్తాడారా నువ్వు నందాయితే నేను బద్రీనాథ్ అని చెప్పుకుని అంటే అసలు అక్కడ ఆ బద్రీనాథ్ ఎందుకు వచ్చింది? జేమ్స్ బాండ్ లాంటి ఉచ్చారణ ఎందుకు వచ్చింది అక్కడ? అసలు అట్లాంటి ఫ్లో ఎందుకు వచ్చింది? సంబంధం లేదు, కానీ పడుతుంది. నువ్వు అగ్రీడ్, అంత క్రిస్ప్ ఉంటాయా? మెయిన్ సీన్స్లో డైలాగ్స్ క్రిస్ప్ ఉంటాయి, తర్వాత వాటిల్లో అంత క్రిస్ప్ ఉండకపోవచ్చు, కానీ వెరీ స్ట్రాంగ్ కాంపిటీటర్ రా. నువ్వు డైలాగ్స్ తోటి సినిమాని లాగేయగలరు వీళ్ళు అనే కాన్ఫిడెన్స్ అంటే ఓకే. ఐ విల్ నాట్ సే దట్ త్రివిక్రమ్ కంటే పూరి బెటరా అంటే ఓకే, ఐఎమ్ నాట్ 100% అగ్రింగ్ విత్ ఇట్. అంటే నేను అలా ఏం చెప్పట్లేదు, కానీ ఓకే, ఆల్మోస్ట్ త్రివిక్రమ్ తర్వాత ఎవరైనా డైలాగ్స్ తోటి పిచ్చెక్కించగలరా అంటే ఇట్ ఈస్ పూరి జగన్నాథ్ ఓన్లీ. ఇది ఒప్పుకోకపోతే మాత్రం నేను నమ్మనురా. ఏమైనా చెప్పే ఓ వాస్తవం ఒప్పుకుంటాం, కానీ పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరో ఒకడే వాగుతాడు ఇలాంటి డైలాగులు. మహా అయితే పోసాని కృష్ణమురళి గారు లాంటి క్యారెక్టర్లు ఒకటి. అదే త్రివిక్రమ్ సినిమాలో చివరికి ఇంట్లో పనిచేసే పనోడు కూడా మాట్లాడతాడు, త్రివిక్రమ్ లాగా మాట్లాడతాడు. అండ్ ఈవెన్ డిస్ నాట్ విత్ దట్ క్యారెక్టర్ ఆల్సో. సో ఇలాంటి విషయంలో త్రివిక్ సార్ ఈజ్ ద బెస్ట్. ఇది మాత్రం అగ్రీడ్. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు జనరల్గా పెళ్ళిళ్ళల్లో వీటిలో చూస్తున్నప్పుడు నో డిస్రెస్పెక్ట్ టు ఎనీబడి, క్లాసిజం అని కాదు, యూజువల్గా మనకి సపోర్ట్ వర్కర్స్ కింద మనకి కొంచెం పని చేసి పెట్టేవాళ్ళు వాళ్ళ నోర్లు ఉంటాయిరా దురుసు, మామూలు షార్ప్ ఉండవు. టేక్ ఇట్ అలవైకుంఠపురంలో తెగిపోద్దండే అంటాడు అది, లేకపోతే ఓజీ అతడులో బ్రహ్మానందం గారు అరటిపళ్ళు, సారీ ధర్మవరపు గారు అరటిపళ్ళు గురించి అడిగిన అరటిపళ్ళు చూడడానికి వస్తున్నారా?
సో పిచ్చి పీక్స్ అసలు అది. అండ్ ఇట్లాంటి పంచులు మాత్రం ఓన్లీ హీ కెన్ గ్రాబ్ ఇట్. అది చాలా రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. అఫ్ కోర్స్ అది కల్చరల్లీ ఎంత రిలవెంట్, మీరు ఎక్కడ పెరిగారు, ఎక్కడ పుట్టారు, ఏ ప్రాంతానికి చెందుతారు, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కానీ చూడడానికి బాగుంటాయి. ఎస్ ఎస్. సో డైలాగ్స్ కేటగిరీ విషయం మటుకు మా త్రివిక్ సార్ది అప్పర్ హ్యాండ్. ఇట్స్ 1-0 గైస్. 1-0. ఓకే, స్కోర్ 1-0. లెట్స్ సీ వేర్ దిస్ ఎండ్స్. ఓకేనా? వీడు ఎత్తుకోవడమే మరి రిటెన్షన్ కోసం ఎత్తుకున్నావో లేదా అర్లీ పవర్ ప్లేలో కొట్టేద్దాం స్కోర్లు అని చెప్పి ఎత్తుకున్నావో తెలియదు కానీ డైలాగ్స్ అని గట్టిగా ఎత్తుకున్నాడు. లెట్స్ గో టు ద ఓజీ పవర్ హౌస్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ పూరి జగన్నాథ్. నువ్వు గౌతమ్ నంద అంటావా, పార్థసారథి, నందగోపాల్ అండి, అన్నీ నువ్వు అన్నీ మాట్లాడుకో. నేను వెరీ ఫ్యూ నేమ్స్ ఇలా సరదాగా కొన్ని పేర్లు అవుతాను. ఓకే, బద్రీనాథ్, చంటిగాడు, పండుగాడు, బుజ్జిగాడు, కాడు అనే పేరు పెట్టి సినిమాని నడిపించగలిగే సత్తా ఉందా త్రివిక్రమ్కి? వాడి బ్యాక్ స్టోరీ ఏంటో నీకు తెలియదు. వాడు ఒక అనాథ ఉంటాడు, లేదా డబ్బులు లేనాడు ఉంటాడు, లేదా అండర్ కవర్ ఉంటాడు. ఈ మూడు నీకు అసలు ఒక మోస్ట్ షాలో 1 లైనర్ బ్యాక్ స్టోరీ ఇచ్చి స్టిల్ వాళ్ళ డెప్త్ని నీకు చూపించేసే సత్తా ఉందా ఇంకెవరికైనా? అండ్ అసలు ఎంతమంది డైరెక్టర్లైనా, రాజమౌళి హిమ్సెల్ఫ్ ఆల్సో మెనీ టైమ్స్ హి సెడ్, ఒక పూరి జగన్నాథ్ చేతిలో పడిన ఒక హీరో బయటికి వచ్చాక వేరేలా ఉంటాడు. అది వాస్తవం. నువ్వు ఒక రేంజ్ కానీ ఓపెన్ అప్ అయిపోయి చేసేయడం కానీ ఏదన్నా కానివ్వండి, ఎండ్ ఆఫ్ ద డే యూ కెన్ నెవర్ డిసగ్రీ దట్ క్యారెక్టరైజేషన్స్ రాయడంలో వాడికి ఉన్నంత సంకీ బిహేవియరు, వాడు ఎందుకు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలీదు, అయినా యూ విల్ స్టిల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ క్యారెక్టర్, యూ విల్ స్టిల్ ఓన్ ఇట్. ఎవడరా నమ్మేది? ఒక పేరెంట్స్ కోసం రివెంజ్ తీర్చుకునే సూర్యాబాయ్ అంత లేకిగా ఎవడన్నా బిహేవ్ చేస్తాడు అట్లా ప్రపంచాన్ని కిలికేస్తా? ఎందుకంత? కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా దేవుడు చేసిన మనుషులు, అయ్యో బాబోయ్ అసలు అది పేపర్ మీద ఎలా రాసుకున్నారు రా బాబు అనిపిస్తుంది అట్లాంటి క్యారెక్టరైజేషన్ చూసినప్పుడు. కానీ ఇందాక ఏదో పేరు వెనకాల గాడు గీడు సినిమా లాగించగలడా అని చెప్పి క్వశ్చన్ వేసాడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, రమణగాడు లైఫ్ మిరకిల్, సినిమానే మిరకిల్ అది. ఏమనుకుంటున్నావు? సో ఇందాక వీడు మళ్ళీ పండుగాడు, బుజ్జిగాడు, చంటిగాడు అని చెప్పి ఇవన్నీ ఎత్తాడు. కొంచెం వెనక్కి వచ్చి చూస్తే వీళ్ళంతా ఒకటే క్యారెక్టరైజేషన్. వీళ్ళకి పెద్ద లైఫ్లో పర్పస్, గోలు, జీలు ఏముండదు. జస్ట్ లైక్ మా చిన్నోడిలాగా అన్ని క్యారెక్టర్స్ అలాగే ఉంటాయి, పని వాడు లేకుండా తిరుగుతూ ఉంటారు అంతే అనమాట. అదే నువ్వు త్రివిక్ సార్ క్యారెక్టరైజేషన్స్గా అతడు ఒక అసాసిన్, నువ్వే కాలేజ్ అయిపోయి ఉద్యోగం చేయాలి, ఏం చేయాలి తెలియనోడు ఒక క్యారెక్టర్. తర్వాత అత్తారింటి దారిలో మా గౌతమ్ నంద్ మల్టీ బిలియనియర్. ఓకే, గుంటూరు గారంలో మళ్ళీ మా వాడు మాస్. చాలా హెడ్. ఇలా చూసుకుంటే ప్రతి క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్కి ఒక చిన్న లేయర్ ఉంటుంది, చిన్న గ్రే షేడ్ ఉంటుంది. అటు ఇటు కాకుండా మనోడు కొంచెం డైలాగులు, హీరోల క్యారెక్టరైజేషన్ సైలెంట్ చేసి మిగతా వాళ్ళతో మాట్లాడించడం లాంటివి కూడా ఉంటాయి అతడు సినిమాలో చూసినట్టు. బట్ నా వరకు అంటే క్యారెక్టరైజేషన్తో సినిమా నడిపించడం ఆఫ్కోర్స్ పూరి జగన్నాథ్ కెన్ డూ ఇట్. కానీ రొటీన్ అయిపోయి ఐదర్ పూరి జగన్నాథ్ సినిమాలు ఐదర్ రోడ్ సైడ్ రోమియో లేకపోతే రౌడీ థియేటర్లో మనం హెడ్, లేకపోతే రోడ్కి దగ్గరగా ఉండడం, లేకపోతే ఇంకా కాప్, హార్డ్కోర్ కాప్కి వెళ్ళిపోతాడు. ఈ రెండు తప్ప ఇంకో క్యారెక్టరైజేషన్ చెప్పరా నాకు పూరి జగన్నాథ్ సినిమాలో. నాకు ఒకటే బ్రహ్మాస్త్రం ఉందిరా. ఇందాక నుంచి నువ్వు మాట్లాడుతున్నావు లేయర్స్ అంటావు, అద్దంటావు, ఇదంటావు, ఇవన్నీ కాదురా. జీవితంలో త్రివిక్రమ్ లైగర్ అని ఒక పేరు పెట్టి లీడ్ క్యారెక్టర్ని పెట్టి సినిమా తీయగలడా? టైటిల్ క్యారెక్టరే పేరు లైగరు. పోనీ అది ముద్దు పేరు, యాక్చువల్గా ఇంకేమన్నా పేరు ఉందా అంటే లేదు, లైగరే పేరు. అలాంటి డేరింగ్ స్టెప్ తీసుకుని ఒక టైగర్కి లయన్కి పుట్టిన కొడుకులాగా అంత బోల్డ్ స్టేట్మెంట్స్ పాస్ చేసి స్టిల్ హీ కెన్ పీక్ ఇంట్రెస్ట్. సినిమా రిజల్ట్ ఏంటి, దానికి 200 కోట్ల 300 కోట్ల మనం మాట్లాడట్లేదు. టైటిల్ డెఫినెట్గా పెట్టినంత మాత్రాన సినిమా బాగుండాలని కోరుకోవడం నీ మూర్ఖత్వం. ఆ సినిమా ఓకే అరే అజ్ఞాతవాసి ఒక్కటే నేను ఒప్పుకుంటాను రా. ఇట్స్ ఎ వెరీ గుడ్ క్యారెక్టరైజేషన్. చాలా మంచి క్యారెక్టర్. ఈ ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక చిన్న డిస్క్లైమర్, ఇది మా ఆనవాయితీ అనమాట, ఇది మా ట్రెడిషన్. నేను ప్రతి వీడియోలో అజ్ఞాతవాసిని ఏదో ఒక రకంగా ఇరికించి దాన్ని పొగుడుతూ ఉంటాను. వాడు ప్రతి వీడియోలో ఇంక్రీజింగ్ లెవెల్స్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ చిరాకుని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఏదో రోజు వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వచ్చి కొట్టేసి మళ్ళీ వెళ్ళిపోయి రికార్డింగ్ కంటిన్యూ చేస్తాడు. బట్ అజ్ఞాతవాసి ఇస్ ఎ కల్ట్ క్లాసిక్ గైస్. ఇది సర్కాజం కాదు, నిజంగా ఐఎమ్ ద నంబర్ 1 ఫ్యాన్ ఆఫ్ దట్ మూవీ. అలాగేనన్నా. బట్ అదే చెప్తున్నాను, కమింగ్ బ్యాక్. సో త్రివిక్రమ్ సినిమా క్యారెక్టరైజేషన్లో నువ్వు ఎంత లేరు, ఇవన్నీ ఉన్నాయి. బట్
నాకు ఎక్కడో పూరి జగన్నాథ్ సినిమా ఇస్ లైక్ మొనాట్ని, నీకు కొత్త క్యారెక్టర్ దొరకట్లేదు అనిపిస్తుంది. ఇంకా నువ్వు లైగర్ అని చెప్పు, బట్ స్టిల్ అది ఏదో అందరికీ తెలుసు, అడిగి కాకుండా పోయింది అందరికీ తెలుసు, బట్ స్టిల్. అరే నేను అదే అంటాను, ఇప్పుడు వై దట్ సింప్లిసిటీ ఏంటంటే కెమెరామెన్ గంగాతో రాంబాబు తీసుకో, కమర్షియల్లీ పొలిటికల్ రీజన్స్ వల్ల వాట్ ఎవర్ సినిమా ఎంత ఆడాల్సినంత ఆడలేదు. నాకు ఇష్టం పర్సనల్గా. ఎంఎస్ నారాయణ తమన్నాకు చెప్తాడు, పొద్దున్నే లేస్తాడు, న్యూస్ పేపర్ చదువుతాడు, బండేస్కి వెళ్తాడు, కొడతాడు, తీసుకొచ్చేస్తాడు. ఈ అమ్మాయిని చేసుకుంటాడు, పెంచుకుంటానండి అంటాడు. అసలు అంటే ఆ క్యారెక్టర్ ఆదర్శాలు, ఆ క్యారెక్టర్కి ఉండే ఉద్దేశాలు అన్నీ క్లియర్గా లైన్ బై లైన్ 2 నిమిషాల్లో కొట్టే తెచ్చే క్లోజ్. ఈడు కొట్టడు, ఇంకోడు కొడతాడు, ఎవడాడు పండుగాడు. అసలు అంటే నీకున్న బిల్డప్ క్రేజీ. త్రివిక్రమ్ ఏంటంటే దెబ్బ తగిలాక మందు రాస్తాడు, మనోడు ఏంటంటే ముందే బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ వేసుకెళ్ళి కొట్టేసి వచ్చేస్తాడు పూరి జగన్నాథ్. అలా ఏంటంటే నువ్వు క్యారెక్టరైజేషన్స్ విషయంలో మాత్రం పూరి జగన్నాథ్ హ్యాస్ దట్ స్లైట్ అప్పర్ హ్యాండ్. అగ్రీడ్, డెప్త్ విషయంలో హీ కుడ్ హ్యావ్ బీన్ బెటర్, బట్ స్టోరీ పరిగెడుతూ ఉంటుంది కదా. నీకు క్యారెక్టర్కి బ్యాక్గ్రౌండ్ ఇస్తావా లేదా కామెడీ ట్రాక్ యాడ్ చేసుకుంటావంటే పూరి జగన్నాథ్ తెలిసే కామెడీ. టెంపర్ లాంటి గ్రేయెస్ట్ క్యారెక్టర్, మోస్ట్ లేయర్డ్ క్యారెక్టర్కే పోలీస్ అయితే డ్రెస్ వేస్తా అంటాడు. అదే చిన్న పిల్లాడి నుంచి క్లియర్. 30 ఏళ్ళు వచ్చినా 30 ఏళ్ళు వచ్చినా ఒక సగటు మనిషికి ఆడి లైఫ్లో ఏం చేయాలో ఆడికి ఏం తెలీదు, నాకు తెలియదు, ఆడికి తెలియదు. అలాంటిది 10 ఏళ్ళు నిక్కర వేసుకున్న కుర్రాడు వేస్తా పోలీస్ డ్రెస్ వేస్తా అంటాడు. మేము చెప్పాము చిన్నప్పుడు సైంటిస్టులు అయిపోతాం, ఆస్ట్రోఫిజిసిస్టులు అయిపోతాం అని. తీరా చూసుకుని ల్యాప్టాప్ల ముందే కూర్చున్నాం. పూరి జగన్నాథ్ హీరోస్ చెప్పింది చేస్తారు, అది బట్ ఇక్కడ వన్ థింగ్, ఓకే ఐ అగ్రీ దట్ పూరి జగన్నాథ్ క్యారెక్టర్ మీద సినిమా నడిపించేస్తారని. ఇక్కడ కొంచెం చిన్న ఎడిషన్ ఏంటంటే శివమన్ సినిమా ఈజ్ లైక్ గోల్డ్ ఫర్ మీ. అంటే ఇప్పుడు వచ్చిన యాటిట్యూడ్ హీరోలు అన్నీ ఓకే, ఇస్మార్ట్ శంకర్ కానీ, యానిమల్ కానీ, అర్జున్ రెడ్డి కానీ, ఇంకా పూరి జగన్నాథ్ సినిమాల్లో ఇవన్నీ ఉన్నా కానీ శివమన్ ఈజ్ లైక్ ఆపరేటెడ్ ఆన్ డిఫరెంట్ లెవెల్. ఫట్నం కూడా నాకు కొంచెం మెంటల్ అంటాడు. అసలు అది కాదు బెస్ట్ సీరియస్. తీస్తా, బెల్ట్ తీస్తా, ఎవడికి ఫోన్ చేస్తావు, సుబ్బారావు ఇప్పుడు చెప్పి అప్పారావుడు సుబ్బారావుడు. దానికంటే మాసియస్ట్ వార్నింగ్ ఏంటంటే అందరికీ ఫోన్ చేసుకో, ఒక్కడు శివమణి గారితో పెట్టుకోమన్నా ఇక్కడి నుంచి వదిలి వెళ్ళిపోతాడు. ఎగ్జాక్ట్లీ. అసలు బ్యూటిఫుల్. అసలు ఆ క్యారెక్టర్ మటుకు ఏం తాగి రాసాడో కానీ, ఏం కొట్టి రాసాడో కానీ అసలు. అండ్ దాన్ని మ్యాచ్ చేస్తూ నాగార్జున కూడా పిచ్చెక్కించడం అనిపించింది నాకు కొంచెం, ఎవడైతే నాకేంటి జోన్లోకి వెళ్ళి చేయడం. బట్ ఐ అగ్రీ ఆన్ దిస్ పాయింట్, క్యారెక్టరైజేషన్ బట్టి సినిమా నడిపించవచ్చు అని. త్రివిక్ సార్ కొంచెం ఎక్కడ వెనకబడ్డారు ఈ విషయంలో. ఓకే, ఎస్, స్కోర్ ఈజ్ లెవెల్ అండి, బ్యాక్ టు 1-1. మీరు ఇలాగే సరదాగా చేసేసుకుంటున్నారు, స్కోర్ ఈక్వల్ చేస్తున్నారు అనుకోకండి. చాలా కర్వ్ బాల్స్ వస్తున్నాయి. 1 2 3 4 5 6 7 అది 7 కేటగిరీలు ఉన్నాయి. ఎవడరా గెలిచేది చెప్పండి. ఇప్పుడు నేను ఒకటి తీసుకొస్తా. ఆడు ఎలాగైతే క్యారెక్టర్ దింపాడో నేను మన సాహిత్యం, సంగీతం, ఇప్పుడు దీన్ని ఎవడన్నా కొట్టేయడానికి ఇప్పుడు ఎవడైనా ఫోన్ చేసి పెట్టుకొచ్చే విషయాల్లో అంటే ఇక్కడ విడాపేస్తాను రా. ఓకే చెప్పు, ఏం చెప్తావు చెప్పు. ఇప్పుడు కొన్ని వీక్ కంట్రడిక్టరీ పాయింట్స్ ఉన్నాయి నాకు. వీక్ అని నేనే ఒప్పేసుకుంటున్నాను. ఇప్పుడు పూరి జగన్నాథ్ ఎంత తేడా అంటే తమన్తోటి పాట ఇచ్చి పాట తెలుగులో కొట్టు అంటాడు. అదే పిల్లా చావు. నువ్వు క్విక్కెస్ట్ కంపోజ్ చేసిన పాట ఏంటంటే 10 నిమిషాల్లో పాట కావాలంటే వెళ్ళి సారా కంపోజ్ చేసి వచ్చేస్తాడు. సో ఇలాగేంటంటే క్విక్గా చేసేస్తాడు. ఓకే, అగ్రీడ్ దట్ సాహిత్యానికి అంత విలువ ఉందా లేదా, అందరూ సాహిత్యం ఎందుకు చేయాలి, ఇలాంటి చెత్త లాజిక్ నేను అడగచ్చు. అదే చెయ్యకపోతే ఎలా ఉంటుందో లోపల చూసాం. కానీ నేను ఒకటే చెప్తున్నారా, ఇప్పుడు నువ్వు చిత్రాలు సరిపడి జనాలు పాడుకుంటారా, సిలక సితరాంగి సిలక పాడుకుంటారా, నువ్వే ఆలోచించు. చిత్రాలు పాడుకునే వాళ్ళు ఉంటారు, సిలక పాడుకునే వాళ్ళు ఉంటారు. కానీ నువ్వు క్రెడిట్ వెర్ ఇట్స్ డ్యూ. డోలే లాంటి ఒక రొమాంటిక్ సెడక్టివ్ సాంగ్లో కూడా న్యూయాన్స్డ్ పోయిటిక్ లిరిక్స్ పెట్టారనమాట. సో ఓల్డ్ త్రివిక్రమ్ అంటున్నాను. సో ఓల్డ్ పూరిలో ఆ కొంచెం ఉన్న జీల్ ఉండింది అని నా నమ్మకం. కానీ ఇప్పుడు ఇట్ ఈస్ వన్ సచ్ కేటగిరీ వేర్ హీ జస్ట్ డస్ నాట్ కేర్ ఎనీమోర్ అన్న ఫీలింగ్. ఎందుకంటే మొన్న ఆఫట్ అనగానే నాకు నోట్లో గుడుంబ శంకర్ విభూది కొట్టినట్టు అనిపించింది ఆశీష్ విద్యార్థికి. సో ఇంకేం చేయలేం, కొన్ని విలువలు అవి ఓకే మావాడు కొంచెం నాటు విలువలే అక్కర్లేదు నీకు. త్రివిక్రమ్ సినిమాలో నీకు అలవైకుంఠపురంలో తీసుకో, ఈవెన్
అంత హైటెడ్ వచ్చిన గుంటూరు గారం ఆల్బమ్ కూడా ఇప్పుడు వెళ్ళి రీవిజిట్ చేస్తున్నాం సర్రా సరస్వరం అనుకుంటూ. బట్ త్రివిక్ అండ్ సాంగ్స్ సాహిత్యం కెనాట్ గో రాంగ్. మనం ఎంత మిస్అండర్స్టాండ్ మిస్అండర్స్టూడ్ చేసుకున్నా దే ఆర్ మిస్అండర్స్టూడ్ మాస్టర్ పీస్ అనే అనాలి. ఇప్పుడు దీంట్లో స్కోర్ చెప్పి లెట్స్ మూవ్ ఆన్. తెలిసిందే కదా గైస్, ఇట్స్ 2-0. 2-1 రైట్ సారీ 2-1. అమ్మాయికి వరకు ఇంచం చేద్దామని చెప్పి అంతొద్దు. ఇట్స్ 2-1. మా ఎడిటర్ బ్రో ఇక్కడ స్కోర్ వేస్తూ ఉంటాడు పైన, జాగ్రత్తగా చూసి మరి మీరు ట్రాక్ పెట్టుకోండి. సో ఓకే, నువ్వు ఇందాక ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా చేసాడు, సాంగ్స్ సాహిత్యం అని చెప్పి డైలాగ్ వేసాడు. సాహిత్యం ఓకే, సాంగ్స్ నువ్వు ఏకదాటిగా ఎట్లా ఒప్పుకుంటావు? నేను నాకు ఒకటే పాయింట్ రా, నువ్వు రఘు కుంచెనిచ్చిన, చక్రీనిచ్చిన, సందీప్ చౌతానిచ్చిన సూపర్ లాంటి ఆల్బమ్ కొట్టిస్తాడు పూరి భయ్య. సందీప్ చౌతా, రఘు కుంచె, మణిశర్మ, చక్రి, తమన్, డిఎస్పి అందరితోటి ఎట్ ద సేమ్ టైం అనూప్ రూబెన్స్ తోటి కూడా కొట్టిస్తాడు రా చార్ట్ బస్టర్ ఆల్బమ్స్. నువ్వు మ్యూజిక్ సెన్స్ ఉండి నాతోటి సమానంగా పరిగెత్తే వాళ్ళనే తీసుకెళ్ళిపోయి మ్యూజిక్ సెన్స్ మ్యాచ్ అయ్యి వైబ్ కుదిరి ఇలాంటి వాళ్ళతోటే నేను చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ అంటే ఓకే, దట్స్ ఆల్సో గ్రేట్. అది అంత ఈజీ ఏం కాదు. ఎటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన సినిమా, అసలు ఎన్టీఆర్కి అనూప్ రూబెన్స్ తోటి కొట్టించి టెంపర్ ఆల్బమ్ అంటే ఎవడని ఊహిస్తాడా? సూపర్ ఆల్బమ్ సందీప్ చౌతా. అసలు జోష్ సినిమాలో పాటలు పర్లేదు బాగానే ఉంటాయి. సూపర్ అనే ఒక సినిమాకి అట్లాంటి ఆఫ్ బీట్ మ్యూజిక్ డైరెక్టర్ తోటి, అప్పటికైనా ఆఫ్ బీట్ ఆల్రెడీ, ఏం ఆల్బమ్ రాది అసలు. సూపర్ ఆల్బమ్ అనేది మైండ్ బ్లోయింగ్ ఆల్బమ్, ప్రతి పాట. ఇంకా నువ్వు యూ కమ్ టు దేశముదురు, ఆ నాటు ప్రతి పాటలో ఐదర్ బేస్ ఉంటుంది లేకపోతే అక్కడెక్కడో హై పిచ్ ఉంటుంది. మెంటల్ మాస్ అది ఆల్బము. నువ్వు కార్ డ్రైవ్లో వెళ్తున్నావు లేదా ఒక్కడివి కాకుండా నీతో పాటు ఇంకొక పర్సన్ ఉంటే త్రివిక్రమ్ పాటల కంటే పూరి జగన్నాథ్ పాటలే జనాలు ఎంజాయ్ చేస్తారు. ఏ సినిమా అయినా తీసుకోండి, ఆఖరికి చంటిగాడు ఈడియట్ సినిమాలో పాటలు కూడా ఈ రోజుకి, బంగాళాఖాతంలో బద్రి, ఒరే నువ్వే సినిమాలో ఎన్ని పాటలు వింటావురా? నిన్నే వింటా ఆ పాట వింటావురా కూర్చొని ఒక్కడివి. స్టార్టింగ్ టైటిల్ సాంగ్ వినొచ్చు, ఇలొచ్చు అక్కడే ఇలొచ్చు దగ్గర. నువ్వు హిట్ అని సినిమా గురించే మాట్లాడుతున్నావు. ఇక్కడ త్రివిక్రమ్ అన్ని సినిమాలు హిట్ అని చెప్తున్నాను నేను. నువ్వు పూరి జగన్ 30 సినిమాలు తీస్తే చెప్పిన 10 సినిమాలే, ఇంక 20 సినిమాలు ఎవరికి ఇస్తావు నాన్న? అది చెప్ప. దేవుడు చేసిన మనుషులు పాటలు కూడా బాగుంటాయిరా. అలాగే దేవుడు చేసిన మనిషి పాటలు వినరా? నేను చూస్తా. నువ్వు చాలా సినిమాలు మర్చిపోయి చాలా తెలివిగా దేశముదురు, చంటి ఇలాంటి సినిమాలు చెప్తున్నావు నువ్వు. ఈడియట్ ఇలాంటి సినిమాలు చెప్తున్నావు నువ్వు. అవి కాదు నాన్న, వదిలేసిన సినిమాలు చెప్పే. లోఫర్లో పాటలు వింటావా? రోగులో పాటలు వింటావా? రోజు సినిమా ఎవరు చెప్పరా? ఇవన్నీ పాత పాటలన్నీ వినేసి అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ ఇంకో 10 ఏళ్ల తర్వాత వినడానికి స్టోర్ చేసి ఉంచుకుంటున్నాను. ఇది బఫర్ అప్పుడు చెప్తాను స్కోరు. త్రివిక్రమ్ 10 సినిమాలు చేస్తే 10 సినిమాల పాటలు ఎవ్రీ ఆల్లో కలిసి 2 పాటలని అంటావు నువ్వు. అదే కాన్ఫిడెన్స్ పూరి జగన్ సినిమాలో చెప్పగలవా? తక్కువ సినిమాలు తీసేసి ఎన్నన్నా చెప్తావు నువ్వు. ఎవరు చేయమన్నాడు? అందుకే విజేంద్ర ప్రసాద్ గారు మంచిగా మాట చెప్పారు, నువ్వు సినిమా తీసే ముందు స్టోరీ నా మొహాన కొట్టు, అది కొట్టలవద్దు నేను చెప్తా. ఇలా జరుగుతున్నాయి. పూజ్యులు పెద్దవాళ్ళు ఆశీస్సులు తీసుకుని ముందుకెళ్ళాలి. అలా కాకుండా రోగ్ తీస్తా, లైగర్ తీస్తా, లోఫర్ తీస్తా అంటే ఇలాంటి సినిమాలు వస్తాయి. అలాంటి పాటలు వచ్చుంటే చార్ట్ బస్టర్ వచ్చేదిరా. వచ్చుంటే ఇచ్చుంటే కొట్టించుంటే కాదు, వచ్చాక చెప్పినాను. నువ్వు ఏమన్నా చెప్పరా, ఆ వైబ్ పల్స్ వేరుంటుందిరా పూరి పాటల్లో. చివరికి మనోడు ఆ సినిమాలో మిక్కీ జే మేరతో కూడా కల్ట్ ఫామ్ చేయించాడు. అరే మణిశర్మ, డిఎస్పి, మిక్కీ, తమన్ నలుగురే పోర్ట్ఫోలియోలో. కోటి ఉంది కదా, సారీ నేను అది కూడా మళ్ళీ అనుకుంటా. ఓకే 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 నన్ను అంటే మా వాడు ఓన్లీ స్టార్స్తో చేస్తారు కాబట్టి స్టార్ థియేటర్లో చేసుకుంటాం మేము. బట్ మై స్టాండ్ స్టిల్ త్రివిక్ ఎనీ డే సాంగ్స్లో. ఇప్పుడు అంటే నువ్వు ఇలా స్పెసిఫిక్గా సాంగ్ పేరు చెప్పి ఆ సాంగ్ ఈ సాంగ్ కంపేర్ చేయకు. నువ్వు ఓవరాల్ పోర్ట్ఫోలియో చూడు. సినిమాలన్నీ పూజ సినిమాలని తీసి ఎన్ని సినిమాల పాటలు బాగున్నాయి చెప్తే అది వ్యాలిడ్ డిస్కషన్. ఆల్రెడీ దేశముద్రలో పాటలు బాగుంటాయి, వేరే సినిమాలో నువ్వు సినిమా పెట్టి దేశముద్ర పాటలు ఎవడనే అంటాడు. నువ్వు చర్చ్ లాజిక్ చెప్పక మా సినిమాలు చూపించేసి ఎవడంటాడు రా.
రెండింటికి. ఓకే ఓకే ఫైన్ లెట్స్ కన్వీనియంట్. నేను ఈడు కొంచెం అంటే తక్కువ సినిమాలు ఎక్కువ పాటలు ఇలాంటి నాటకాలు వేస్తున్నాడు కాబట్టి కొంచెం 3-1 ఎక్కువ చెప్పక్కర్లేదు నువ్వు. సరే ఓకే 3-1. ఓకే సరే కానీ సో నెక్స్ట్ నేను స్క్రీన్ ప్లే అనే ఒక మన అందరూ ఎక్కువగా మాట్లాడుతున్న విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడదలుచుకుంటున్నాను. నేను నా దృష్టిలో త్రివిక్రమ్ని పూరి జగన్నాథ్ స్క్రీన్ ప్లే గురించి అడిగితే ఇద్దరు వీక్ అనే చెప్తాను నేను. ఇద్దరు మామూలుగా సాదా సీదాగా అలా వెళ్ళిపోతుంది సినిమా. స్క్రీన్ ప్లే అటు మ్యాజిక్లు గిమిక్లు ఏవి ఉండవు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఈ సినిమా ఏమవుద్దో కూడా తెలిసిపోద్ది. సో ఐ థింక్ బోత్ ఆర్ ఈక్వల్. అంటే నీకు అంత సర్ప్రైజులు ట్విస్ట్లు టర్న్లు స్క్రీన్ ప్లే విషయంలో ఉండవని నా ఫీలింగ్. లేదురా, అసలు ఒప్పుకునేది లేదు ఈ విషయంలో. నువ్వు ఏదో 3-1 లీడ్లో ఉన్నావు కాబట్టి సమంజసంగా ఇలా మనం ఇలా ఒక వైట్ ఫ్లాగ్ లూపేసి పీస్ అలా ఎదవాషలేకు లేదు. ఎన్ని చెప్పినా నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా. యూ టేక్ అమ్మ నాన్న తమిళమ్మాయి, యూ టేక్ పోకిరి, యూ టేక్ ఎనీ అదర్ పూరి జగన్నాథ్ మూవీ. వీడు అన్ని మంచి సినిమాలే మాట్లాడేస్తున్నాడు ఇలాంటివి నేను అనట్లా. బట్ సినిమా ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు దానికి అడ్డుగోడ కట్టేసి దానికి మధ్యలో ఒక కామెడీ ట్రాక్ ఇరికించేసి అది అవ్వంగానే మళ్ళీ సినిమా కంటిన్యూ చేసేసి అదే పల్స్ మెయింటైన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎస్ మావాడు ఇప్పుడు వచ్చి అతడులో లేదా, దీంట్లో లేదా, సన్ ఆఫ్ సత్యమూర్తిలో లేదా, జులైలో లేదా, నన్ను యథలాజికల్ అని చెప్తాడు. కాకపోతే త్రివిక్రమ్ కామెడీ ట్రాక్స్ అన్నీ కూడా స్టోరీతోటి ఇంటర్ట్వైన్ అయి ఉంటాయి. స్టోరీకి ముడిపడిన కామెడీయే. సూపర్ సినిమాలో కామెడీ ట్రాక్ రా, అక్కడ స్కెచ్ ఆర్టిస్ట్ అవసరమే లేదురా, అస్సలు అవసరమే లేదు. ఎవడో వచ్చి నేను చూశానంటే అక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోవచ్చు స్టోరీ. దానికి బ్రహ్మానందంని తీసుకొచ్చి ఆల్ రైట్ ట్రాక్ పెట్టి పోలీస్ ఇన్వెస్టిగేషన్నే కామెడీ చేసి అసలు రే బ్యూటిఫుల్ ఐడియాస్. అసలు నిజంగా జీనియస్ పూరి విషయంలో మాత్రం పట్టుకో. అఫ్ కోర్స్ ఇద్దరు అమ్మాయిలతో డబల్ స్మార్ట్ ఇట్లాంటి వాటిల్లో శంకరాభరణంతో స్నానం చేస్తే ఇట్లాంటి కొన్ని వాసన కొంచెం నీచు వాసన కొట్టే ఇవి కూడా వచ్చాయి, కాదనట్లేదు. దాన్ని నేను బాలేదని ఒప్పేసుకుంటాను. కానీ ఆ టాలెంట్ ఆ పట్టి దాన్ని ఇరికించినట్టుగా అనిపించకుండా మీకు అది ఒక ఎంటర్టైన్మెంట్ని మల్టిప్లై చేసి అది అయిపోతుందనగా అరే మనకి పండుగ ఏమైపోయాడు అన్న ఒక థాట్ వచ్చేసి చూడు. బ్రహ్మానందం వేణుమాధవ్ ట్రాక్లో ఆలీ ట్రాక్లో అలా మీకు బ్యాక్ వచ్చేస్తారనమాట. ఇప్పుడు దాన్ని ఇట్స్ సబ్ కాన్షియస్ అటెన్షన్ స్పాన్ మ్యానిపులేషన్ అంటారు దీన్ని. ఎలా అంటే ఇప్పుడు మనకున్న అటెన్షన్ స్పాన్ ప్రాబ్లమ్ని ముందే ఆయన పసిగట్టేసి దాన్ని ప్రికోషియస్గా దాన్ని ఒక స్టేజ్ తర్వాత ఇది వీళ్ళకి నచ్చకపోవచ్చు, దీన్ని కొంచెం విడుదలిచ్చి దీన్ని కొంచెం బ్రేక్అవుట్ చేసి 3rd వాల్ 4th వాల్ బ్రేకింగ్లు చేసి కామెడీ ఇచ్చిన వెంటనే ఇది కొంచెం బోర్ కొట్టి వీళ్ళకి అరే ప్రకాష్ రాజ్కి దూకుడులో గుర్తొచ్చినట్టు మెయిన్ సినిమా ఏమైపోయిందని గుర్తొచ్చే టైంకి ఒక ఐటమ్ సాంగ్. బట్ పూరి జగన్నాథ్కి ఇది ఒక్క విషయంలో మాత్రం తగ్గేదే లేదు, అసలు ఒప్పుకునేదే లేదు. స్కోర్ గోస్ టు త్రివిక్రమ్ 2-3. ఓకే గోస్ టు పూరి జగన్నాథ్ 2-3. ఇలాగే పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్ సినిమా హీరోస్ లాగా సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉంటాడు గైస్. ఆవిడ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా దిగదే క్యారెక్టర్ దిగట్లేదు. 2-3. ఓకే నెక్స్ట్ ఐ గో ఫర్ పొటెన్షియల్. పాన్ ఇండియా సినిమా క్యాపబిలిటీ పొటెన్షియల్ మా వాడు అడుగు పెడుతున్నాడు అతి తొందరలో. ఎవరితో మీ వాడికైనా క్లారిటీ ఉందా? త్రివిక్రమ్ సినిమాల్లో ఆఖరి ప్రింట్ వచ్చేదాకా సినిమా హీరో కూడా తెలియదు, సినిమా ఏంటో కూడా తెలియదు గుంటూరుగా. సో చివరికి ఆఖరి ఒకటి తెలియదాకా ఎలా చెప్పలేము. అలాగే ఆఖరి రోజు షూట్ అయ్యి ప్రింట్ ఎడిటేబుల్ మీద వెళ్ళేదాకా ఎవరికి తెలియదు. సో ముందు అల్లు అర్జున్ అన్నారు ఎగ్జైట్ అయ్యాం, ఎన్టీఆర్ అన్నారు ఇంకా ఎగ్జైట్ అవుతున్నాం. సో ఇప్పుడు ఎన్టీఆర్ ఆల్రెడీ కొంచెం పాన్ ఇండియా ఉంది కాబట్టి ఫుట్ వేసాడు కాబట్టి దేవరా అండ్ ఆర్ఆర్ఆర్తో హీల్ టేక్ కేర్. అండ్ ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్, ఆల్రెడీ దెబ్బతిన్న పూరి జగన్నాథ్ అడుగు పెడుతున్న త్రివిక్రమ అంటే నేను త్రివిక్రమ్ అని చెప్తా. జస్ట్ బికాస్ మన వాళ్ళకి ఉన్న ఏమంటుంది ఇప్పుడిప్పుడే మన హనుమాన్ ఇలాంటి కొంచెం డెవోషనల్ అండ్ మన దేవుళ్ళ గురించి సినిమా, ఇండియన్ పురాణాసు, మైథాలజీ అంటే నాకు ఇష్టం లేదు కాబట్టి మైథాలజీ కూడా యూజ్ చేయట్లేదు నేను.
ఇవన్నిటి మీద కొంచెం మక్కువ చూపించి థియేటర్ని గుడులు కింద చేసి జై శ్రీరామ్ అని వస్తున్నారు కాబట్టి కొంచెం నాకు త్రివిక్రమ్ సినిమాయే కొడుతుంది పాన్ ఇండియా ఫస్ట్ హిట్ పూరితో పోల్చుకుంటే అని నా పాయింట్. ఇప్పుడు మేము త్రివిక్రమ్ గురించి వీడియో చేసాము. అది అందులో మేము ఇచ్చిన బిగ్గెస్ట్ డిస్క్లైమర్ ఇదే, డైలాగులు ఎలా ట్రాన్స్లేట్ అవుతాయని. దాన్ని కరెక్ట్గా వాడుకుని చెప్తే ఓకే, కానీ నాకు ఇక్కడ 2 డౌట్స్ ఉన్నాయి. ఒకటి, డైలాగ్స్ వచ్చి జూటుకో సచ్ కర్నా మోస హై, జూటుకో నై బోల్నా మోస నహి హై, ఇట్లాంటి తొక్కలో హిందీ డైలాగులు చెప్తే ఎవరు ఉండరు, వెళ్ళిపోతారు, గుడ్లు తీసి కొడతారు స్క్రీన్ల మీద. సో ఇవన్నీ చెప్పరు కూడా. ఇప్పుడు మారిపోయే డైలాగ్స్ అట్లాంటివి ఎవడు వాడట్లేదు. ఇప్పుడు వీడేదో అవుతున్నాడు ఇందాక పాన్ ఇండియా అది ఇది లైగర్, ఓకే ఇప్పుడు దెబ్బలు పడ్డాయి కాదనట్లా. ఇప్పుడు మరి అట్లా అంటే బిగ్గెస్ట్ మార్కెట్ ఉన్న పవర్ స్టార్ గారితో ఇండస్ట్రీ ఫ్లాప్ తీయించారు మరి త్రివిక్రమ్ అప్పట్లో. అది మరి ఎవడి ఇండస్ట్రీ హిట్ కాదు. త్రివిక్రమ్ ఫ్లాప్లు చెప్పమంటావా? త్రివిక్రమ్ ఫ్లాప్లే చెప్పేది నేను కూడా. నువ్వు పూరి ఫస్ట్ సరే అది ఓకే, ఇది పక్కన పెడితే పూరి జగన్నాథ్ ఇప్పుడు బాలీవుడ్లో ఏం నడుస్తుంది? ఓకే, వాడు చెప్పిన మైథాలజీలు, డివోషనల్ ఆస్పెక్ట్స్, మైథాలజీ కాదు, ఇండియన్ పురాణాలు, హిస్టారికల్ ఆస్పెక్ట్స్, డివోషనల్ ఆస్పెక్ట్స్ ఉంటే సినిమాలు హిట్ అవుతున్నాయి. అగ్రీడ్ 100%. కాకపోతే ఒక మాస్ సినిమాని ఇప్పటికి కూడా ఇంకా హిందీ వాళ్ళు క్రాక్ చేయలేకపోతున్నారు. అది సో ఇప్పుడు పూరి కమింగ్ విత్ విజయ్ సేతుపతి అంటే ఒక 2-3 మూవీస్ ఎగో విజయ్ సేతుపతి ఉంటే నేను ఇంకా పీక్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్లో ఉండేవాడిని. బట్ ఈ మధ్య ఆయన కూడా కొంచెం డిస్కనెక్ట్ అయ్యారు జనాలతోటి. ఆయన ఏంటో ఏస్ అంటున్నారు, బూస్ అంటున్నారు, మనకు అర్థం కావట్లేదు. మహారాజా టైంలో కనుక ఇది అనౌన్స్ చేసి ఉంటే మనం అదర్ లెవెల్లో కాన్ఫిడెంట్ ఉండేవాళ్ళం. బట్ అట్ ద సేమ్ టైం ఈ క్యారెక్టరైజేషన్స్లో ఉన్న యూనిక్నెస్ని, దాంట్లో ఉన్న వరల్డ్ బిల్డింగ్ని పూరి గారు పాన్ ఇండియా లెవెల్లో అచీవ్ చేస్తే, కొంచెం చేతిలో ఉండే వేరే మాధ్యమాలు పక్కన పెట్టి, వేరే వ్యసనాలన్నీ పక్కన పెట్టి, కొంచెం పెన్ అనేది గట్టిగా పట్టుకుని రాస్తే పూరీస్ హీరోస్ విల్ బి రిమెంబర్డ్. జస్ట్ అంటే ఇట్స్ ప్రూవెన్ కదా, యానిమల్లో క్యారెక్టరైజేషన్కి, కబీర్ సింగ్లో క్యారెక్టరైజేషన్కి దే వాంట్ దట్ ఆల్ఫా మేల్స్. అసలు ఒరిజినల్ ఆల్ఫా మేల్స్ అనేది సృష్టించిందే పూరి జగన్నాథ్. ఆర్జీవి శివలో చేశాడు, ఇవన్నీ కాదు, ఆల్ఫా మేల్. శివలో హీ స్టిల్ వర్నరబుల్, ఒక చిన్న అమాయకత్వం ఉంటుంది, ఒక చిన్న సాఫ్ట్నెస్ ఉంటుంది, అన్నయ్య కూతురు అంటే ప్రేమ, ఇవన్నీ. మన పూరిగాడి హీరోగాళ్ళకి ఎటువంటి ఎమోషన్స్ ఉండవు, అసలు ఫ్యామిలీ ఉండదురా. ఫ్యామిలీ ఇంకేంటి ఎమోషన్ బాగుంది, ఫ్యామిలీ ఉండదు. సో ఈ ఆల్ఫా మేల్, సిగ్మా మేల్ ఇవన్నీ కూడా పూరి టచ్ చేసినంతగా ఎవరు టచ్ చేయలేదు. అండ్ హిమ్ డూయింగ్ ఇట్ అట్ అ పాన్ ఇండియన్ లెవెల్, కొంచెం స్ట్రెస్ తీసుకోకుండా కొంచెం శ్రద్ధగా చేస్తే త్రివిక్రమ్ కాదు కదా, రాజమౌళి, సుకుమార్ కూడా తలెత్తి చూస్తారు ఇలా. అంత ఓకే ఏంట్రా ఎక్కడికో ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడే ఉంటుంది. ఇట్లాంటి కాండిసెండింగ్ టోన్ నాకు నచ్చట్లేదు. బట్ స్టిల్ నేను ఇందులో పొటెన్షియల్లో ఇట్ షుడ్ బి అట్ రా. దీంట్లో మాత్రం నేను విన్ను మాత్రం నేను ఇచ్చే ప్రసక్తి లేదు. ఎవరు ప్రూవ్ చేసుకోలేదు కాబట్టి నువ్వు ట్రై చేయకుండా కూర్చుండిపోయాడు. ఎవడు కూర్చోమన్నాడు? అలా కాదు, అంతే. ఓకే, అవుట్ సైడ్ రిలాక్స్ అంతే. ఇప్పుడు త్రివిక్రమ్ 4, పూరి 3, 4-3 అలా 1 పాయింట్ ఇచ్చేయాలి. ఫీలింగ్ రావాలి కదరా. ఇప్పుడు ఇంత ఆడియన్స్ చూసినప్పుడు స్కోర్ అక్కడే ఉందంటే వెళ్ళిపోతారు ఇంకా. ఓకే 4-3. ఇంకేంటి లాస్టా? ఇది ఇప్పుడు ఇది మోస్ట్ కాంట్రవర్షియల్. దీన్ని నేను కొంచెం నేను మూర్ఖుల్లా మాట్లాడుతున్నానని మీకు అనిపించవచ్చు, కానీ ఈ మూర్ఖత్వమే ఈరోజు ఈ క్యారెక్టరైజేషన్స్ అన్నీ మనకి ఇచ్చింది. సో ఈ మూర్ఖపు ఆర్గ్యుమెంట్ని మీరు రెజొనేట్ అయ్యి వాడికి కాకుండా నాకు సపోర్ట్ చేస్తూ వేయండి కామెంట్స్లో. దట్ ఆఫ్ స్క్రీన్ ప్రెజెన్స్, స్పీచ్లు అవ్వనివ్వండి, వైబ్ అవ్వనివ్వండి, ఒక ఎనర్జీ ఆరా ఏదైతే ఉంటుంది. ఇప్పుడు వస్తాడు ఫస్ట్ అంటారు జనాలు. విషయాల్లో ఆఫ్ ప్రెజెన్స్ పూరి జగన్నాథ్ ఎక్కువ ఉంది అని డిబేట్ స్టార్ట్ చేయలేకపోతారు జనాలు. నేను చెప్తాను నేను ఒకసారి. ఇప్పుడు నువ్వు మధ్యలో నా ఫ్లో బ్రేక్ చేయకు. వచ్చి ఆరా అంటే పోరా, ఇవన్నీ త్రివిక్రమ్ అతడు టైంలో రాసే ప్రాసలు ఇప్పుడు వాడకు. అలాగే అన్న, ఏం చెప్తా అలాగే సెట్ చేస్తా. ఇప్పుడు పూరి ఒక ఆడియో లాంచ్లో ఉన్న, ప్రీ రిలీజ్లో ఉన్న కళగా ఉంటుంది. ఇప్పుడు బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబుని ఉక్కిరి బిక్కిరి చేసేసి
దాన్ని ఇబ్బంది పెట్టేసి నమ్రత గారితోటి కెలికేసి నమ్రత గారితోటి మహేష్ బాబు గారిని టీజ్ చేసి ఇంత ఓపెన్గా నువ్వు మహేష్ బాబుని ఎప్పుడన్నా చూసావా? అంతేగాని మొన్న గుంటూరు కారం ప్రీ రిలీజ్ చూడండి రా బాబు, ఈ దరిద్రం. అక్కడ ఇటు పక్క నుంచి అవుట్ ఆఫ్ ఫోకస్లో త్రివిక్రమ్ ఉంటాడు, బాబు ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. అదే పెద్ద సినిమాటిక్ షాట్ అని చెప్పి ఫీల్ అయిపోయారు. అక్కడ స్పీచ్లు, ఇద్దరు స్పీచ్లు డల్లే, ఎందుకు పనికిరాని స్పీచ్లు అవి. ఎందుకు అది ఎవడో ఏదో నల్లపిల్లి గుంపొచ్చి వెళ్ళిపోయినట్టు బిహేవ్ చేస్తారు ఆ రోజు అందరూ. సో కానీ బిజినెస్ మ్యాన్ తర్వాత యూ టేక్ ఎవ్రీ అదర్ ప్రీ రిలీజ్ దట్ హీఈస్ ఇన్, బుజ్జిగాడు ఇట్లాంటి ఆడియో లాంచ్లు అన్నిట్లో కూడా ఒక మాస్, ఆ సినిమాలో ఉండే మాస్ అనేది స్టేజ్ మీదకి తీసుకొస్తారు పూరి. అండ్ ఇది ఒకటి చెప్తారు చూడు, ఆర్జీవి పూరి ఇది ఒకటి జరుగుతుంది ఇన్స్టెన్స్. ఏమని, అమితాబ్ బచ్చన్ వచ్చి సినిమా బాగుంటుందా బాగోదా అంటే ఆర్జీవి సేస్, సర్కార్ మీ ఫ్యాన్ తీస్తున్నాడు సినిమా, హిట్ అయితే ఏమన్నా నీకు వచ్చిద్దా, ఫ్లాప్ అయితే ఏమన్నా పోయిద్దా, ఆడు నీ ఫ్యాను, సినిమా తీస్తే ఆడు హ్యాపీ, నువ్వు హ్యాపీ, నీ ఫ్యాన్స్ హ్యాపీ, తీస్తే దీంట్లో తొక్కలో డిస్కషన్. అంత కాన్ఫిడెంట్గా ఆర్జీవి త్రివిక్రమ్ గురించి మాట్లాడగలరా? లేదు. ఇస్మార్ట్ శంకర్ అనే ఒక ఫెనామినన్, ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా ఎలా ఉండని దాని చుట్టుపక్కల ఉన్న ఫెనామినన్, ఇది ఎంత మంచి యుఫోరియా. మణిశర్మని నువ్వు మళ్ళీ అంత లెవెల్లో పెడెస్టల్లో కూర్చోపెట్టగలవా? అసలు త్రివిక్రమ్ మణిశర్మతో మళ్ళీ సినిమా చేస్తారా? ఇట్లాంటి ఆఫ్ స్క్రీన్ మంచితనం త్రివిక్రమ్కి ఉందా? పూరి విల్ గివ్ దట్ ఛాన్స్. పూరి విల్ మేక్ ష్యూర్ దట్ మనీ నుంచి పూరికే ఛాన్స్ ఇవ్వాలరా. నోర్మల్ యాదవా. ఇప్పుడు మనీతోటి ఆ లెవెల్ బీజిఎం గాడ్ మణిశర్మ, మెలోడీ కింగ్ మణిశర్మ తోటి మళ్ళీ లేపి కూర్చోబెడతాడు పూరి. అది ఆఫ్ స్క్రీన్ అంటే. ఆఫ్ స్క్రీన్ అంటే ఏంటి, 4 సిరివెన్నెల గారిని లేపేసి వేటూరింగ్ అవన్నీ కాదు. నీకు ప్రీలీజ్ పండాలంటే పూరి జగన్నాథ్ ఇన్ని థియేటర్స్ చెయ్యేసి మహేష్ బాబుని కెలకాలి, పక్కన నమ్రత గారు టీజ్ చేయించాలి, లేకపోతే 4 జోకులు వేయాలి, లేకపోతే ఇంత హడావుడి చేయాలి. నమ్రత గారు టీజ్ చేయించాలంటే నమ్రత గారితో మహేష్ బాబుని టీజ్ చేయించడం, అది అదే. అక్కడ మా గురించి స్టేజ్ ఎక్కి ఊరికే 4 మాటలు చెప్పినా చాలు, అది హిట్. ఎక్కువ ఇప్పుడు యూట్యూబ్లో తమిళ ఉంది, త్రివిక్రమ్ ప్రీ రిలీజ్ స్పీచ్, పూరి జగన్నాథ్ ప్రీ రిలీజ్ స్పీచ్. ఇక్కడ ఉంటే కామెంట్ చేయండి, ఎవరు త్రివిక్రమ్ సినిమా ప్రీ రిలీజ్ సినిమా ఈవెంట్స్ వీడియో చూస్తారు, ఎవరు పూరి జగన్ వీడియో చూస్తారు చెప్పండి. అంతే, సింపుల్ లాజిక్ కదరా. త్రివిక్రమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూస్తారు, పూరి సినిమాలు చూస్తారు, అందుకే యూట్యూబ్లో చూడరు. అది అచ్చా, చాలా చూసానన్నా. ఇందులో కొట్టి అసలు పూరి జగన్నాథ్ స్టేజ్ మీద 10 నిమిషాలు మాట్లాడితే అదో వింత. స్టేజ్ దిగి మనుషుల్లోకి వెళ్ళి మాట్లాడతాడు రా పూరి. అది స్టేజ్ మీద నాకు నేను ఫ్యూడలిస్ట్ స్టేజ్ని నేను తీసుకుని నేను పైన మీరందరూ కూర్చున్నారు ఇట్లాంటి. త్రివిక్రమ్ ఇప్పుడెప్పుడు మాట్లాడతారా అని చూస్తా, కానీ పూరి జగన్నాథ్ ఏం మాట్లాడతారా అని ఎవ్వరు పట్టించుకోరు. అది ఓపెన్ సీక్రెట్, అది నువ్వు దాన్ని డిబేట్ చేయక్కర్లేదు. ఫస్ట్ పాయింట్, త్రివిక్రమ్ ఊరికి వచ్చి 4 కథలు చెప్పినా చూస్తారు జనం, అలా చూస్తారు, 1.5 పెట్టకుండా చూస్తారు. సో ఇందులో డిబేటే అవసరం లేదు గైస్. ఇందులో ఎవడైనా పూరి జగన్నాథ్ స్పీచే చూస్తాను నేను అంటే ప్లీజ్ చూడండి ఇన్ ద కామెంట్ సెక్షన్. మేము వాళ్ళని వీ వాంట్ టు అడ్రస్ దట్ ఇన్ ద కామెంట్స్. బట్ నేను మై బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే తీసుకో. బట్ స్టిల్ ఐ ఫీల్ ఆఫ్ స్క్రీన్, ఎందుకంటే దీన్ని అంటే కాంప్లింగ్ కాదు, బట్ ఇది ఆల్రెడీ తెలిసిందే, ఆయన పబ్లిక్ అపియరెన్స్ చాలా తక్కువ చేస్తారు అండ్ హీస్ నాట్ ఇన్ టు సోషల్ మీడియా. కాబట్టి ఆ కొంచెం కుతూహలం, త్రివిక్రమ్ మాట్లాడితే ఏమాడతాడా అన్న కుతూహలం ఒక రవ్వ ఎక్కువే ఉంటుంది పూరి జగన్నాథ్ కన్నా, నా ఫీలింగ్. సో అక్కడ మా వాడు ఒక 2 మెట్లు ఎక్కువ ఎక్కాడని నా ఫీలింగ్. ఎంతైనా పూరి ఈజ్ అ పీపుల్స్ మ్యాన్ రా. సుకుమార్ తోటి ఇంటర్వ్యూలు చేస్తాడు, రాజమౌళిని ప్రీ రిలీజ్కి పిలిచి రాజమౌళితో టెలివిజన్లు ఇప్పిస్తాడు. ఇప్పిస్తాడంటే ఫోర్స్ చేయడం అని కాదు, రాజమౌళి విల్ ఎలివేట్ పూరి. సేమ్ వే మల్టిపుల్ ప్రభాస్ అసలు ఎంత ఇండెటెడ్గా ఉంటాడు పూరికి. ప్రభాస్ ఇప్పుడు మన ఆకాష్ పూరి సినిమాకి అంత అన్ఫిల్టర్డ్, ఓకే సెమీ ఫిల్టర్డ్, సెమీ స్క్రిప్టెడ్ ప్రమోషన్స్ని వాళ్ళ అమ్మగారి గురించి ఎంత ప్రేమగా మాట్లాడతాడు. అదే ఇవన్నీ మంచితనంతో వచ్చేవిరా. అలా నువ్వు ఎవరు త్రివిక్రమ్ గురించి మాట్లాడరు. మంచి హ్యూమన్. ఆఫ్ స్క్రీన్ అంటే స్టేజ్ ఎక్కి స్పీచ్లు ఇవ్వడమే కాదు, యాజ్ ఏ పర్సన్ ఎలాంటి పర్సన్, వాళ్ళు చేసుకున్న మంచి ఏంటి, వాళ్ళు చేసుకున్న కనెక్షన్స్ ఏంటి, ఇప్పుడు రేపు పొద్దున్న నిన్ను ఎలా గుర్తుపెట్టుకుంటారు ఆడియన్స్, ఓకే సినీ ప్రముఖులు, సినీ నిపుణులు ఎలా గుర్తుపెట్టుకుంటారు అనే దాని గురించి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ప్రభాస్ అనే కాంట్రవర్సీ నో బుల్షిట్ గై అని అడిగితే నేను త్రివిక్రమ్ అనే స్టాండ్ తీసుకుంటాను, అది కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. సరే కానీ అంటే ఓకే ఐ అగ్రీ దట్ ఈజ్ మోర్
పాపులర్, మోర్ ప్యాలెటబుల్, మోర్ డైజెస్టబుల్, మోర్ అగ్రియబుల్ ఏదైనా కానీ. సో అంటే ఎవరికి తెలియని విషయాలు చెప్పి గొప్పడైపోతారా. పూరి బాబా అయితే అందరికీ తెలిసిన విషయాలే మళ్ళీ చెప్తాడు ఇన్ అన్ ఇంట్రెస్టింగ్ వే. అది గొప్ప. నువ్వు అటెన్షన్ స్పాన్ని బీట్ చేస్తున్నా, నేను మల్టిపుల్ టైమ్స్ తీసుకొస్తున్నా. హీఈస్ రివర్సింగ్ యువర్ అటెన్షన్ స్పాన్ ప్రాబ్లమ్స్. అది సో అలాగే ఇప్పుడు స్మార్ట్ శంకర్ 2 ఏదో సినిమాలో పెట్టుంటే వాటి కొంచెం మంచి సినిమాలు వచ్చేవి. డబుల్ స్మార్ట్ అని చెప్పి మళ్ళీ స్మార్ట్ శంకర్ తీసినా కూడా జనాలు అంటే కొంతమంది అయితే వెళ్ళారు కదా. అదే ఈ చావుజల్లి దాంట్లో వద్దనేది. ఓకే, ఆన్ ఏ సీరియస్ నోట్, స్కోర్ 5-3, త్రివిక్రమ్ విన్స్. బట్ దిస్ ఈస్ బై నో మీన్స్ సంథింగ్ దట్ ఈస్ అ సీరియస్ స్కోర్. ఇదంతా బొక్క. మేము అదే సరదాగా మాట్లాడి దీనికి ఒక స్కోరింగ్ అట్రిబ్యూట్ చేసుకున్నాము. Of course, there are a lot of things we don't know about these individuals, what they can do. And since cinema is one such profession where there is no retirement, everything may change. Everything that we spoke about might be reversed, and we hope that both of them keep making movies. మా చైల్డ్హుడ్కి చాలా పెద్ద కంట్రిబ్యూషన్స్ చేశారు వాళ్ళు. సో ఇట్లాంటి బిగ్గెస్ట్ ఐకాన్స్ కానీ, వెటరన్ డైరెక్టర్స్, వెటరన్ ఫిల్మ్ మేకర్స్, ఆర్టిస్ట్స్, వాట్ ఎవర్ యూ కాల్ దెమ్, ఇలాంటి వాళ్ళని ఇంకా వృద్ధిలోకి వెళ్ళి వాళ్ళు ఇంకా డబ్బులు సంపాదించి డబ్బులతో వచ్చిన ధైర్యంతో ఆర్ట్ని కూడా మేము డెవలప్ చేస్తాం అనే ఒక జోన్లోకి వెళ్ళిపోయి చాలా సెల్ఫిష్గా మాకు మంచి సినిమాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే మంచి కంటెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఈ నాస్టాలజియాల్లో బతికేసి వాళ్ళ గురించి వాళ్ళు అప్పుడు ఇలా ఇప్పుడు అలా అనే దాని మీద ఎక్కువసేపు స్పెండ్ చేయకుండా ఇప్పుడేంటి, ఇప్పుడు ఎంత తోపు అవుతారు అనే ఒక జోన్లోకి మమ్మల్ని తీసుకెళ్ళవలసిందిగా మా ప్రగాఢ కోరిక. ఇది నెరవేరుతుందని చాలా గట్టిగా ఆశిస్తూ, దిస్ ఇస్ టీమ్ విశ్లేషకులు. నా పేరు శ్రీకర్, వీడి పేరు శంకర్. సైనింగ్ ఆఫ్. అది మొత్తానికి టైమింగ్ కరెక్ట్గా చెప్పాడు మావాడు.